అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FCA1 క్వశ్చన్ పేపర్ మోడల్ మొత్తం ఆన్సర్స్తో సహా తెలుగు చూద్దాం. 9th క్లాస్ తెలుగు. మొదటిగా ప్రశ్నలు ఏమి ఇచ్చినారంటే ఇంపార్టెంట్గా ధర్మబోధ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. ధర్మబోధ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరంటే నన్నయ్య భట్టు గారు. ఇతను 11వ శతాబ్దానికి చెందిన కవి. తెలుసు కదా, ఇది అతనికి సంబంధించిన కవి పరిచయం. మొత్తం ఆన్సరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండోది కథా ప్రక్రియను గురించి రాయండి. కథా ప్రక్రియ అంటే ఏంది, దాని గురించి రాయాలి. ఓకేనా, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ కొండా వెంకటప్పయ్య గారి స్వభావం గురించి రాయండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయండి. అసమానతలకు తావు లేని సమాజం కోసం మనం ఏం చేయాలో వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కులం, డబ్బు, హోదా ఇవన్నీ ఉంటేనే కదా, అవన్నీ ఉండకోకుండా సమానంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అనేక రకాల కృషి చేస్తే సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆత్మకథ పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి. ఓకేనా, స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ కడప కోటిరెడ్డి గారి బాల్యం విద్యాభ్యాసం గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ స్వాతంత్ర పోరాటంలో న్యాపతి సుబ్బారావు గారు నిర్వహించిన పాత్రను గురించి రాయండి. తర్వాత నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం అయిపోయింది కదా, దాంట్లో నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రజా ప్రాతినిధ్యం, ఇది కంటిన్యూషన్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి, అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి. మిత్రుని లేఖ అంటే తెలుసు కదా, ఫస్ట్ అనంతం ఏ ఊరి నుంచి రాస్తున్నారు, ఆ ఊరి పేరు తేదీ ఖచ్చితంగా రాయాలా. ఊరి పక్కన కమ పెట్టాలన్నా, తేదీ పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలన్నా. తర్వాత ఎవరికి రాస్తున్నారు వాళ్ళ పేరు రాయాలన్నా. తర్వాత మీ పేరు డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత ఇట్లు ఎవరు మీ మిత్రుడు ఉంటారు కదా, వాళ్ళ ఎవరు రాస్తున్నారో వాళ్ళది ఇక్కడ రాయాలి. తర్వాత వాళ్ళ చిరునామా రాయాలి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదములు.